రేయ్ ఏం చేయాలో ముందు డిసైడ్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుద్ది. ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్లో వరుసగా హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్నారు. ఎందుకు? వై? అవే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహైండ్ ద సినిమా. అప్పటి వరకు హీరోస్తో మాస్ మూవీస్ తీయాలంటే, కమర్షియల్ హిట్స్ కొట్టాలంటే ఏ రాయలసీమ బ్యాక్డ్రాపో కడప ఫ్యాక్షన్ బ్యాక్డ్రాపో క్యారెక్టర్స్ రాసి తీసేవాళ్ళు. అవి చూసి చూసి బోర్ కొట్టేసే టైంకి అప్పుడు వచ్చాడు ఈ డైరెక్టర్. మాస్ అంటే ఏంటో, యాటిట్యూడ్ అంటే ఏంటో మీకు కొత్తగా చూపిస్తా అంటూ అప్పటి వరకు క్లాసిక్గా మూవీస్ తీస్తున్న హీరోని తీసుకొచ్చి బద్రి అనే మూవీ తీసి ఒక క్యారెక్టరేషన్ అంటే ఇలా ఉండాలని మనందరికీ కొత్తగా చూపించాడు ఈ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. సేమ్ విత్ రవితేజ గారు, ఈడియట్ అండ్ అమ్మ నాన్న తమిళమ్మాయి, షోమని అండ్ సూపర్ విత్ నాగార్జున గారు, పోకిరి విత్ మహేష్ బాబు గారు, దేశముద్ర విత్ అల్లు అర్జున్ గారు. ఇలా ప్రతి ఒక్క హీరోస్లో వాళ్ళ మాస్ ఇమేజ్ని పిండి బయటకు తీసుకొచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఏ సినిమా తీసినా ఫ్లాప్. ఎక్కడ తేడా కొడుతుందో అసలు. పాయింట్ నెంబర్ 1, నేను స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా అవే క్యారెక్టరైజేషన్ బేస్డ్ సినిమాలు తీస్తా, గన్స్ గ్యాంగ్స్ మాఫియా అంటే కష్టం సార్. అలాంటి సినిమాలు ఎప్పుడో బోర్ కొట్టేసినాయి, జనాలు చూడట్లేరు. ఇప్పటికైనా మీరు ఏదైనా స్టోరీ రాసుకుంటే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇన్పుట్స్ ఇస్తే వీలైతే తీసుకోండి, ఇట్స్ హెల్ప్స్ అ లాట్. పాయింట్ నెంబర్ 2, ముందులానే 15-20 డేస్లో స్క్రిప్ట్స్ రాసుకొని 2 monthsలో మూవీ తీద్దామంటే అవ్వదండి. అంత ఫాస్ట్గా మూవీ తీసేసి రిలీజ్ చేయాలనే థాట్ని తీసేయండి. ఫస్ట్ పర్ఫెక్ట్గా రాసుకోండి, పర్ఫెక్షన్తో తీయండి. టైం పట్టినా పర్వాలేదు, మీ ఫ్యాన్స్ మేము వెయిట్ చేస్తాం. పాయింట్ నెంబర్ 3, హీరోయిన్స్ వాళ్ళ బూత్ సీన్లు. ఏంటి సార్ ఆ సీన్స్? మీ సినిమాలు ఫ్యామిలీస్తో చూడాలంటే భయం వేస్తుంది సార్. అనవసరంగా బోల్డ్ రొమాంటిక్ సీన్స్, బూత్ మాటలు ఇలాంటి సినిమాలోంచి తీసేస్తే అట్లీస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ అయినా మీ సినిమాలు చూడడానికి ముందుకు వస్తారేమో. చూడండి, వన్స్ ట్రై అండ్ సీ. అండ్ రీసెంట్గా విజయ్ సేతుపతి గారితో మూవీ ఓకే అయిందని న్యూస్ వచ్చింది. మరి అది సేతుపతి గారు ఎలా ఒప్పుకున్నారో, మీరు ఎలా కన్విన్స్ చేస్తారో తెలియదు, కానీ ఆయన ఒప్పుకున్నారంటే ఏదో కొత్తగా ఉండబోతుందని అర్థమవుతుంది. హోప్ ఫర్ ఓన్లీ బెస్ట్ అండి. ఈసారైనా కంబ్యాక్ గట్టిగా ఉండాలని కోరుకుంటున్నాం మీ ఫ్యాన్స్. నెక్స్ట్ వచ్చేసి మన రామ్ గోపాల్ వర్మ. ప్రైమ్ టైంలో రామ్ గోపాల్ వర్మ గారు తీసిన థ్రిల్లర్ సినిమాలు ఎవరు తీయలేదు. ఈయనకి ఉన్న డైరెక్షన్ స్కిల్స్, ఈయన స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్, అబ్బో అది వేరే లెవెల్ అనుకో. ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన డైరెక్టర్, నాగార్జున గారిని మాస్ ఆడియన్స్కి దగ్గర చేసిన సినిమా శివ. విత్ ఇన్ షార్ట్ స్పాన్లో శివ సినిమాని డబ్ చేసి హిందీ వరకు వెళ్ళిపోయారు. అక్కడ కూడా హిట్ కొట్టేశారు. ఆ టైంలో ఈయన తీసిన హారర్ సినిమాలు దయ్యం, కౌన్, భూత్, రాత్రి ఇవి చూస్తుంటే ఒక్కొక్కడికి గజ్జలోనికి. ఆ షార్ట్స్, వాళ్ళతో చేయించే ఇంటెన్స్ యాక్టింగ్ ఎవరు చేయించేవారు కాదు. నాకు ఒక కెమెరా, కొంచెం లైటింగ్, యాక్టింగ్ ఎవరున్నా పర్లేదు, నేను సినిమా తీసి ఆడియన్స్తో క్లాప్స్ కొట్టించుకుంటా అనే మైండ్ సెట్ అయినది. మీరు ఆయన రాసుకునే క్యారెక్టర్ చూసుకుంటే రెగ్యులర్గా చేసే రోల్స్ రాయరు ఆయన. ఎగ్జాంపుల్గా మనీ మూవీలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ తీసుకుంటే ఒక కమెడియన్ని దాదాలాగా చూపిస్తూ అందులో కామెడీని క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. రీసెంట్గా బ్రహ్మానందం గారు ఒక ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లో మీకు ఏ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం అని అడిగితే, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ కానీ, మీ చేసిన అన్ని మూవీస్లో నచ్చిన క్యారెక్టర్ కానీ, మీకు అది ఇది బాగుందిరా, నాకు బాగా హెల్ప్ అయింది అన్న క్యారెక్టర్ ఏమైనా ఉందా సార్? ఖాన్తో గేమ్స్ ఆడుతున్నావా, శాల్తీ లేచిపోతాయి అని ఆన్సర్ ఇచ్చాడు. అంత యూనిక్నెస్ ఉంటుంది ఆయన థాట్స్లో కానీ, రైటింగ్లో కానీ. ఆఫ్ కోర్స్ ఇది ఆయన రాసుకొని డైరెక్ట్ చేసిన ఫిలిం అయితే కాదు, కానీ హీఈస్ ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిలిం. సో రామ్ గోపాల్ వర్మ గారి హ్యాండ్ చాలానే ఉండి ఉంటుంది. ఇంత యూనిక్గా తీసే ఈయన ఎందుకు హిట్ చేయలేకపోతున్నాడు? పాయింట్ నెంబర్ 1, నా ఇష్టం, నేను ఇలానే సినిమాలు తీస్తా అనే మైండ్ సెట్. ఈయన ఆడియన్స్ పల్స్ తెలుసుకొని సినిమాలు తీయడం ఎప్పుడూ మానేశాడు. అలాంటి నా ఇష్టం అనే మైండ్ సెట్ రియల్ లైఫ్లో ఈయనకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. బట్ సినిమా ఫీల్డ్లో ఇది వర్కౌట్ కాదు. చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి. పర్ఫెక్ట్ స్టోరీ ఉండాలి, దాంట్లో డెప్త్ అండ్ రైటింగ్ ఉండాలి, అప్డేట్ అవుతూ వెళ్ళాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మంచి క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్ ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కూడా సినిమా హిట్ కొడతామా అంటే చెప్పలేం, కానీ సినిమా హిట్ కొట్టడానికి 90% ఇవే హెల్ప్ అవుతాయి. రామ్ గోపాల్ వర్మ గారి రీసెంట్ ఫిల్మోగ్రఫీ చూస్తే డేంజరస్, లడ్కీ, వ్యూహం, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎయిదర్ పొలిటికల్ డ్రామాసో లేదా లేడీ ఓరియంటెడ్ సెక్సువలైజ్ మూవీస్ తప్పితే ఏమీ లేదు అక్కడ.
మా ఆడియన్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఈ మూవీస్ కాదు సార్. క్షణక్షణం, గాయం, సత్య, రంగీలా, రక్త చరిత్ర ఇలాంటి మూవీస్. ఏదో పొలిటీషియన్స్ని ట్రిగ్గర్ చేద్దామని తీస్తున్నారు తప్పితే మీరు ఇది కాదు. ఫస్ట్ మీరు ఈ జోన్ నుండి బయటకు వస్తేనే హిట్స్ పడతాయి, లేదా ట్రైన్ ఎక్కి పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిందే మీ మైండ్ సెట్కి. రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ ఆర్జీవి గారితో ఒక 3 months స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక సినిమా తీయండి సార్ అని అడిగితే ఆయన ఇచ్చిన రిప్లై ఇది. నేను ఆ పనిలోనే ఉన్నాను అని మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒక్కసారైనా ఆ పిచ్చోడు చెప్పే మాటలు నిజమైతే బాగుండు అని చాలా ఆడియన్స్ అనుకుంటున్నారు. నిజంగానే ఒక పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్తో మంచి హీరోతో తీస్తే ఆ కంబ్యాక్ మాత్రం మామూలుగా ఉండదు. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇండియన్ సినిమాని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అతి కొద్ది డైరెక్టర్స్లో శంకర్ గారు ఒకరు. ఎందుకంటే అప్పటి వరకు విజువల్ ఎఫెక్ట్స్ కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ హాలీవుడ్లో మాత్రమే చూసేవాళ్ళం. దాన్ని ఇండియన్ సినిమా వరకు తీసుకొచ్చి అందులోనూ మన సొసైటీలో ఉన్న సమస్యలను కూడా డిస్కస్ చేస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్ డైరెక్టర్ శంకర్ గారు. అయితే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కాలంతో పాటు మారుతున్న ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టు సినిమాలు తీయలేకపోతే ఇదిగో ఇలానే ఫ్లాప్స్ పడితే అవుట్డేటెడ్ అయిపోతాయి. ఈయన ఫ్లాప్ మూవీస్ తీయడానికి కారణం ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, శంకర్ సినిమా అంటే సోషల్ ఇష్యూ, ట్రాజిక్ ఫ్లాష్ బ్యాక్, జస్టిస్ అండ్ విజువల్స్. ఆయన ఏ స్టోరీ రాసుకున్నా కానీ స్క్రీన్ ప్లే మొత్తం వీటి చుట్టూరానే తిరుగుతుంది, రిపీట్ అవుతూ వస్తుంది. శంకర్ బెస్ట్ మూవీస్ తీసుకుంటే జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, ఈ 4 మూవీస్ని అబ్జర్వ్ చేస్తే హీరో ఏదో ఒక సోషల్ ఇష్యూ వల్ల సఫర్ అవుతాడు, ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని కోల్పోతాడు. ఆ ఇన్సిడెంట్స్ వల్ల సొసైటీని చేంజ్ చేయాలి అనే మోటివేషన్ వస్తుంది. పాయింట్ నెంబర్ 2, విజువల్ విఎఫ్ఎక్స్ అండ్ సాంగ్స్లో చూపించే కొత్తదనం. స్టార్టింగ్లో బాగా వర్కౌట్ అయ్యేది, బట్ ఇప్పుడు ఎవరికి నచ్చట్లా, ఫ్రెష్నెస్ కనపడట్లే. క్రోర్స్ ఖర్చు పెట్టి తీస్తున్నారు స్టోరీస్కి సంబంధం లేకుండా. ఆ సాంగ్స్కి పెట్టే బడ్జెట్తో ఛాన్స్ కోసం వెయిట్ చేసే ఫిల్మ్ మేకర్స్కి ఇస్తే ఎక్సలెంట్ అవుట్పుట్ తీసుకొస్తారు. ఈయన మళ్ళీ మంచి సినిమాలు తీయాలంటే మంచి రైటర్స్తో కొలాబ్ అవ్వాలి. శంకర్ గారు కెరీర్ స్టార్టింగ్లో 2 సినిమాలు బాలకుమారన్ అనే రైటర్తో కొలాబ్ అయి రాశారు. నెక్స్ట్ వచ్చిన మూవీస్ రోబో వరకు ఆల్మోస్ట్ సుజాత అనే రైటర్తో కలిసి రాశారు. అయితే రోబో తర్వాత సుజాత గారు చనిపోవడం వల్ల శంకర్ గారికి కరెక్ట్ రైటర్ దొరకలేదు. అది ఒక మెయిన్ రీజన్ ఫర్ హిస్ డౌన్ఫాల్. ఒక మంచి రైటర్తో కొలాబ్ అయి తీస్తే మళ్ళీ మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. సో ఈ ముగ్గురు డైరెక్టర్స్ మంచి కంబ్యాక్తో రావాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.